అసలు మందకృష్ణ అనే అతను మాదిగా అనే పదం ఒక తిట్టు రూపంగా వాడబడే రోజుల్లో దాన్ని చాలా గర్వంగా తన టైటిల్గా పెట్టుకున్న మందకృష్ణ మాదిగా మన కాలం వీరుడు అంటూ నేను రాశాను. మనం వీరుల గురించి పుస్తకాలు చదువుకుంటాం, మన కళ్ళ ముందు పుట్టిన వీరుడు అని నేను రాశాను. నిజంగా ఈరోజుకు నా అభిప్రాయం అదే. అయితే ఈరోజు వర్గీకరణకు సంబంధించి మాల మాదిగల్లో జరుగుతున్న కొట్లాట, ఇప్పుడు మాలలు పూర్తిగా ఇంకో శిబిరంలాగా మారిపోయి వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడం, అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇట్లాంటివి అన్ని అస్తిత్వ ఉద్యమాలకి ఉండే ఫ్లిప్ సైడ్ ఇది. ఎక్కడికక్కడ గెట్టోఐజ్డ్ అండ్ కంపార్ట్మెంటలైజ్ అయిపోయి ఇంకొక చర్చ రానియకపోవడం. లిటరేచర్కే తీసుకుంటే తెలుగు నేల మీద ఉన్నన్ని లిటరరీ ముఠాలు, సాంస్కృతిక మాఫియాలు ఇంకెక్కడా లేవు. ఎవరికి వాళ్ళుగా ముఠ, ఇంకొక ఆల్టర్నేటివ్ భావధార, ఒక పుస్తకమో ఒక కవిత్వమో ఒక భిన్నాభిప్రాయాలతో వస్తే సహించే పరిస్థితి లేదు. ఇది 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 మీరు అన్ని రంగాల్లో ఇది వచ్చింది. అదే ఇది రావడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే, ఒక సమూహంగా, అంటే సామాజిక సమూహంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి, వాటి గురించి మనము మాట్లాడాలా. ఇప్పుడు ఇజ్రాయిలు పాలస్తీనా మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండి ప్రెస్ క్లబ్లో కొట్లాడుకునే వాళ్ళు పాత బస్తీలో మజ్లిస్ పార్టీ కానీ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కానీ ఎట్లాంటి మతం మత్తులో జనాల్ని ముంచుతుంది అని మాట్లాడడానికి హిందువులు సిద్ధంగా ఉండరు, ముస్లింలు సిద్ధంగా ఉండరు. వీళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి మాత్రం మాట్లాడతారు ఇడ కూర్చుని.